వెల్కమ్ టు ఈటీ. 30 ఏళ్ల కెరియర్లో మొదటిసారి తన పద్ధతికి వ్యతిరేకంగా వెళ్తున్నారు దర్శకుడు శంకర్. కాస్త కష్టమని తెలుసు, దారి కొత్తగా ఉంటుందని కూడా తెలుసు, అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. కానీ ఈ కొత్త ప్రయాణంలో కొన్ని సమస్యలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిని అధిగమించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. మరి శంకర్కు వచ్చిన సమస్య ఏంటి? దాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటున్నారు? తమిళ దర్శకుడు శంకర్ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి కంటే ముందే సౌత్ సినిమా స్థాయిని బాలీవుడ్లో వినిపించేలా చేశారు ఈయన. అప్పట్లోనే రోబో లాంటి సినిమాల్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు ఈ దర్శకుడు. కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొన్నే వైశాఖ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. సాధారణంగా శంకర్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక్కో సినిమా కోసం 3-4 ఏళ్లు తీసుకుంటారు. కానీ రామ్ చరణ్ కోసం జోరు పెంచారు ఈయన. కెరీర్లో మొదటిసారి చాలా తక్కువ బ్రేకులు తీసుకుంటూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు శంకర్. డిసెంబర్లోపు చరణ్ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈయన. 2023 సమ్మర్ రిలీజ్ కి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఎవడు తర్వాత దిల్ రాజు నిర్మాణంలో చరణ్ నటిస్తున్న సినిమా ఇది. చరణ్ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు శంకర్. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర అయితే మరొకటి స్వాతంత్ర్యానికి పూర్వముండే పాత్రని తెలుస్తోంది. వీటి లుక్స్ విషయంలో చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్రను ఇప్పటివరకు కెరీర్లో చేయలేదు చరణ్. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా వేగంగా షూట్ చేస్తున్నారు శంకర్. శంకర్ స్పీడ్ పెంచడానికి కారణం లేకపోలేదు. 30 ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు కమిట్ అయ్యారు శంకర్. కొన్ని వివాదాల కారణంగా భారతీయుడు 2 షూటింగ్ మధ్యలోనే ఆపి చరణ్ సినిమాకొచ్చేశారు శంకర్. ఇప్పుడు ఇది పూర్తి చేసి మిగిలిపోయిన కమల్ సినిమాని పూర్తి చేయనున్నారు ఈ దర్శకుడు. దాంతోపాటు హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్ కి కమిట్ అయ్యారు. ఈ 2 ప్రాజెక్టుల కారణంగా చరణ్ సినిమా షూటింగ్ లో వేగం పెంచేశారు శంకర్. ఓవర్సీస్ తెలుగు సినిమాకు అక్షయ్ పాత్ర. దాని రేంజ్ పెంచిన హీరోల్లో మహేష్ బాబు అందరికంటే ముందుంటారు. సూపర్ స్టార్ సినిమా విడుదలైందంటే చాలు, ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ బాక్స్ ఆఫీస్ మోత మోగుతుంది. సర్కార్ వారి పాటతోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు మహేష్ బాబు. విదేశాల్లో సర్కార్ వారి సందడి 2వ వారంలోనూ కొనసాగుతూనే ఉంది. పాండమిక్ తర్వాత మహేష్ దెబ్బకు రికార్డులు కదులుతున్నాయి. తన రికార్డుల్ని తానే తిరగరాసుకుంటున్నారు మహేష్ బాబు. కొన్నేళ్లుగా వరుస విజయాలతో జోరుమీదున్న సూపర్ స్టార్ సర్కారు వారి పాటతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా సర్కారు వారి పాట అక్కడ మంచి వసూళ్లు సాధిస్తోంది. $2.3 మిలియన్ వసూలతో మహేష్ గత సినిమా సరిలేరు నీకెవరు సాధించిన కలెక్షన్స్ క్రాస్ చేసింది. పరశురాం తెరకెక్కించిన సర్కారు వారి పాట మొదటి రోజు నుంచే అదిరిపోయే కలెక్షన్ సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల క్లబ్లో చేరినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ సైతం బయటకొచ్చింది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో పాండమిక్ అయ్యాక RRR, KGF 2 తర్వాత స్థానంలో నిలిచింది సర్కారు వారి పాట. ఓవర్సీస్ లో 4వసారి 2 మిలియన్ మార్క్ అందుకున్నారు మహేష్ బాబు. భరత్ అనే నేను సినిమాతో 3 మిలియన్ మార్క్ అందుకున్న మహేష్ శ్రీమంతుడు, సరిలేరు నీకెవరు సినిమాలతో 2 మిలియన్ క్రాస్ చేశారు. తాజాగా సర్కారు వారి పాట మహేష్ కెరీర్లో 3వ స్థానంలో నిలిచింది. మే 27 నుంచి సినిమాలో మురారి బావా పాటను యాడ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2 పెద్ద కుటుంబాలు, కొండంత ఫ్యాన్ ఫాలోయింగ్, లెక్క పెట్టలేనంత మాస్ ఇమేజ్, 2 వారసులు, వాళ్ల రాక కోసం ఎన్నో ఏళ్లుగా అభిమానుల ఎదురుచూపులు, వాళ్ల ఎంట్రీపై ఇప్పటికీ దొరకని సమాధానాలు. టాలీవుడ్లో అటు నందమూరి కుటుంబం నుంచి మోక్షజ్ఞ, ఇటు మెగా కుటుంబం నుంచి అకీరానందన్ గురించి ఇలాంటి చర్చే జరుగుతుంది. తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయారు ఈ వారసులిద్దరు. తెలుగు ఇండస్ట్రీలో మెగా నందమూరి కుటుంబాలకున్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నాయి ఆ 2 కుటుంబాలు. ఇక్కడ నుంచి వచ్చిన హీరోలు మాస్ లో చరిత్ర సృష్టించారు. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వారసులొస్తున్నారంటే ఉండే అంచనాలు కూడా వేరు. ఆ ప్రెషర్ ఇప్పుడు అఖిరానందన్, మోక్షజ్ఞపై ఉంది. చాలా రోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.
బాలయ్య కూడా వారసుడి ఎంట్రీపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. సరైన కథ దొరికితే కొడుకును లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. అయితే ఆ మధ్య మోక్షజ్ఞ ఓ పూజలో కనిపించినప్పుడు బాగా లావుగా ఉన్నారు. ఫిజిక్ ఇలా ఉంటే ఎలా అంటూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ మొన్న జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో స్లిమ్ లుక్ లో కనిపించి మాయ చేశారు మోక్షు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారసుడు అకిరానందన్ గ్రాడ్యుయేషన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందులో అతడిని చూసిన తర్వాత ఎంట్రీ ఎప్పుడనే చర్చ మొదలైంది. పైగా ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ తో పాటు సంగీతం కూడా నేర్చుకుంటున్నారు అకిరా. అయితే ఈ కుర్రాడి వయసు 16 ఏళ్లే. దాంతో అకిరా ఎంట్రీకి ఇంకా టైం ఉందంటున్నారు రేణుదేశాయ్. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఇటు అకిరా అటు మోక్షజ్ఞ ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ రచ్చ మాత్రం అలాగే ఉంటుంది. Akira is passionate about martial arts, composing musical compositions, recording piano covers. An animal lover, Akira does a lot for stray animals and is currently fostering some. A vegan, Akira believes that all living beings. Congratulations, Akira. పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నప్పుడు దానికొచ్చే సమస్యలు కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉంటాయి. వాటిని పర్ఫెక్ట్గా దాటి ముందుకెళ్తేనే ఫలితం బాగుంటుంది, లేదంటే అంతే సంగతులు. అలాంటి సవాళ్లు కొన్ని ఇప్పుడు బోయపాటి శ్రీను ముందున్నాయి. రామ్తో చేయబోయే సినిమాకు వీటిని అధిగమిస్తే కానీ హిట్ కొట్టలేరు ఈ మాస్ డైరెక్టర్. మరి అఖండమైన ఫామ్లో ఉన్న బోయపాటిని సవాల్ చేస్తున్న విషయాలేంటి? అఖండ సినిమాతో థియేటర్ సూగిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలయ్య హీరోగా వచ్చిన ఈ చిత్రం కరోనా కష్టకాలంలోనూ అతి తక్కువ టికెట్ రేట్లతో ఏకంగా 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. హిందూయిజం కాన్సెప్ట్ ని కమర్షియలైజ్ చేసి బోయపాటి తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చేసింది. ఇదే ఊపులో ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియన్ సినిమాకు కమిట్ అయ్యారు ఈ దర్శకుడు. రామ్ బోయపాటి సినిమా జూన్ 1న మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తెరకెక్కించే ముందు కొన్ని సవాళ్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. భద్రతో దర్శకుడిగా మారిన బోయపాటి సీనియర్ హీరోలతో తులసి, సింహ, లెజెండ్, అఖండ లాంటి మాస్ హిట్స్ ఇచ్చారు. కానీ యంగ్ హీరోలకి ఈయన మాస్ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. బోయపాటితో సినిమా చేసి హిట్ కొట్టిన ఒకే ఒక యంగ్ హీరో అల్లు అర్జున్. అదే సరైనోడు. కుర్ర హీరోలతో బోయపాటి తెరకెక్కించిన దమ్ము, వినయ విధేయరామ, జయ జయ జానకి నాయక ఫ్లాప్ అయ్యాయి. తాజాగా మరో యంగ్ హీరో రామ్తో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు బోయపాటి. దీనికోసం స్క్రిప్ట్ వర్క్ భారీగా చేస్తున్నారు ఈ దర్శకుడు. కుర్రాళ్లకు తన మ్యాజిక్ పనిచేయదనే బ్యాడ్ సెంటిమెంట్ రామ్ సినిమాతో తుడిచేయాలని కసితో ఉన్నారు బోయపాటి. ఏకంగా పాన్ ఇండియా మాస్ చూపిస్తానంటున్నారు. మరి ఈయన ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలిక. ఈ రోజులో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. KGF 2తో సంచలన విజయం అందుకున్న యష్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మఫ్టీ ఫేమ్ నార్థన్ దర్శకత్వంలోనే యష్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. జూన్ 3న KGF 250వ రోజు సందర్భంగా ఈ సినిమా లాంచ్ ఓపెనింగ్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో అర్జున్, కార్తిక్ దర్శకద్వయం తెరకెక్కిస్తున్న సినిమా లేచింది మహిళా లోకం. ఈ సినిమా లొకేషన్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు యూనిట్. దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. అడవిశేష్ హీరోగా శశికిరణ్ తిక్కా తెరకెక్కించిన సినిమా మేజర్. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. UPA సర్టిఫికేట్ అందుకున్న మేజర్కు సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా దక్కినట్లు తెలుస్తోంది. చూశారు కదా ఇవాల్టి లేటెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టోరీస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు TV9.